ఇప్పుడైతే మనం శ్రీశైలంలో ఉన్న డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది నిర్మాణం వచ్చేసి మనకైతే 1963 నుంచి 64లో మొదలైంది. 84లో అయితే పూర్తయిపోయింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి సౌదీ అరేబియా సాయం చేసినట్టయితే తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టు టీఎస్ మరియు ఏపీవి ఉమ్మడి ప్రాజెక్టు. ఇది కృష్ణానదిపై కట్టడం జరిగింది. శ్రీశైలం వద్ద పాతాళ స్నానం ఘట్టం 800 మీటర్ల దిగువన 2 పెద్ద కొండల మధ్య కట్టడం జరిగింది. నీటి ద్వారా కరెంటును ఉత్పత్తి చేయడాన్ని జల విద్యుత్ అంటారు. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును సముద్రానికి 300 మీటర్ల ఎత్తులో మరియు 512 మీటర్ల పొడవులో 885 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే హైడల్ పవర్ స్టేషన్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకైతే దగ్గర 500 చిల్లర కోట్లు, లక్ష సంథింగ్ ఎంత ఉంది, నేనైతే మర్చిపోయినా. ఇది చూసుకోవచ్చు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం లొకేషన్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నైట్ టైం అయింది, అక్కడనే ఆగి మరీ మీకు చూపిద్దామని వీడియో అయితే తీసేసిన ఈ క్లిప్. చూస్తావు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి మన ఫ్లాగ్ కలర్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడనే మనకైతే చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇక మళ్ళీ బయలుదేరిపోదాం. కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే బాగుంటుంది. ఎక్కడ స్కిప్ అయితే